జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని పలుమార్లు నిన్నటి నుంచి చాలా పుకార్లు రేగుతా ఉన్నాయి. నిజంగానే బీఆర్ఎస్లోకి వస్తున్నాడు? అసలు కట్టర్ కాంగ్రెస్ మనిషి బీఆర్ఎస్లోకి ఎట్లొస్తాడు అనేది చాలా వరకు డౌట్లు ఉన్నాయి. ఆయన పలుసార్లు పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పిండు, అనవసరంగా కేసీఆర్ని రేవంత్ రెడ్డి గెలుగుతా ఉన్నాడు, కేసీఆర్ని ముట్టుకుంటే మాత్రం తెలంగాణ తగలబడిపోతుందని మొదలుగా తెలంగాణ నుంచి గొంతు వినిపించింది ఇదే జీవన్ రెడ్డి గారు. ఈ జీవన్ రెడ్డి గారు అన్న మాట తర్వాత ఇక రేవంత్ రెడ్డి ఇతన్ని దూరం పెట్టుడు, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు దూరం పెట్టుడు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు దూరం పెట్టే విషయంలో రేవంత్ రెడ్డి పక్కడబందికి ప్లాన్ వేసి ఉన్నాడు. మొత్తం సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో నడిపించిండు. రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చిండు. యాక్చువల్గా రాజ్యసభ టికెట్ ఇవ్వాలి అంటే జీవన్ రెడ్డి గారికి ఇవ్వాలి, అట్లాంటి ఇవ్వాల్సింది పోయి వేములనంద రెడ్డికి ఇచ్చే కార్యక్రమాలు చేశారు. అయితే అట్లా చేసినందుకు జీవన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్లోకి వస్తారా అంటే, నేను టైం చూసుకొని నా పార్టీ కార్యకర్తలు కానీ నన్ను నమ్మి ఉన్న ప్రజలకు కానీ మేలు జరుగుతుందంటే నేను ఏ పార్టీలో కూడా వెళ్ళడానికి సిద్ధమని జీవన్ రెడ్డి గారి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తీరుగానే జీవన్ రెడ్డి గారు ఏమంటారంటే, పార్టీలో కొనసాగుతానో లేదో ప్రస్తుతానికి ఆలోచన చేస్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ముందే మీడియాకు చెప్పి చేస్తా, నా కార్యకర్తల క్షేమం కోసం ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధమే మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు. ఇక ఆయన 100%కి 99% బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మంచి సపోర్టివ్గా లేకుంటే అభివృద్ధి దిశల వైపుగా వేరే పార్టీ అయితే లేదు. అందుకనే ఆయన బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. ప్రజల కోసం, కార్యకర్తల కోసం, ఈరోజు వాళ్ళ నియోజకవర్గాలు బాగుపడడం కోసం వాళ్ళు ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు వస్తున్నాడు అంటే, ఇంతకుముందు కొన్ని కార్యక్రమాల్లో కానీ కొన్ని విషయాల్లో కానీ వాళ్ళు ఏం చేశారు మిత్రులారా అంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దూరం చేసే కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీని సంబంధం లేకుండా చేసే వ్యవహారాలు వీళ్ళందరూ చేయడం మొదలుపెట్టారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అందుకనే నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 2 వర్గాలు చీలుతాయి కాంగ్రెస్ పార్టీలో. 2 వర్గాలు. ఆ వర్గాలే, ఒకటి అసలు సిసలైన పార్టీని కాపాడుకునే కాంగ్రెస్ కార్యకర్తలు, ఒకటి రేవంత్ రెడ్డిని నమ్ముకొని చాలా వరకు వేరే క్రిమినల్ కేసుల నుంచి బయటకు వచ్చిన ఒక బ్యాచ్. ఈ 2 బ్యాచ్లు వర్గపోరుగా విడిపోయి ఎలక్షన్లు పెడితే మాత్రము అసలైన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేందో, రేవంత్ రెడ్డి ఓట్లు పడేందో కానీ ప్రతిపక్ష పార్టీ హోదిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓట్లు పడ్డు ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ముక్కలే చీలిపోయే అవకాశం ఉంది. అందుకనే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వస్తే ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్ర మారిపోతుంది. మీరు చూడండి, మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. వ్యవహారం మొత్తం తెల్లమైపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఎవరో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కంకణం కట్టుకొని దింపాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళే దిగిపోతారు, వాళ్ళ కుర్చీలు వాళ్ళే పలగొట్టుకుంటారు, వాళ్ళ కోళ్ళు వాళ్ళే ఇరుచేసుకుంటారు తప్ప వేరే ముచ్చట ఉండదు. ఇక మీరే చూస్తూ ఉండండి.